ఏరా వెంకీ, ఈ సంవత్సరం కూడా వేసవి సెలవులకి ఎవరింటికి వాళ్ళు వెళ్ళమేనా? అవునరా, ఈసారైనా ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేయాలి అని ఉంది. రే, అయితే ఒక పని చేద్దాం. మా ఊరు మర్రిబంధనం పల్లెటూరు చాలా బాగుంటుంది. ఈసారి మా ఊరికి వెళ్దాం. సరేరా, అయితే ఒక వారం రోజులు ఎంజాయ్ చేసి తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదాం. ఎర్రా వెంకీ, ఏంట్రా మీ ఊర్లో ఒక్కరు కూడా కనపట్లేదు? ఏమోరా, నేను అదే చూస్తున్నా. ఏంటి అందరింటి తలుపులపై ఓ స్త్రీ వెళ్ళిపో అని రాసి ఉంది? ఏమోరా, సరే ముందు పదండి, ఇంటికి వెళ్దాం. అమ్మా, తలుపు తీ, నేనే వెంకీని. వెంకీ, ఏంట్రా ఇప్పుడు వచ్చావు ఈ రాత్రి సమయంలో? కనీసం నాకు ఫోన్ కూడా చేయలేదేంటి? నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదమ్మా. వీళ్ళు నా ఫ్రెండ్స్, కొన్ని రోజులు ఇక్కడే ఉంటారు. సరే, ముందు లోపలికి రండి. అసలు ఈ రాత్రి సమయంలో మీరు రావడమే చాలా తప్పు. ఇంకెప్పుడు ఇలా చేయకండి. అమ్మా, మన ఊర్లో ఒక్కరు కూడా కనపడటం లేదేంటమ్మా? అంతా నిశ్శబ్దంగా ఉంది. రాత్రి అయింది కదరా, అందుకే. ఆంటీ, అందరి తలుపులపైన ఓ స్త్రీ వెళ్ళిపో అని రాసుందేంటి? మా ఊర్లో ఒక దెయ్యం తిరుగుతుంది బాబు. దెయ్యమా? అవును, అర్ధరాత్రి అయితే ఒక దెయ్యం అందరింటికొచ్చి తలుపులు కొడుతుంది. రే, ఇవన్నీ అపోహలరా. పదండి, మనం బయటికెళ్ళి కాసేపు తిరిగొద్దాం. ఎక్కడికి వెళ్ళేది? నేను చెప్తుంది నిజం. ఆ దెయ్యం తలుపు కొడుతుంది, బయటికి వచ్చిన వాడిని ఎత్తుకుని పోతుంది. ఈ ఊర్లో చాలామంది కనపడకుండా పోయారు. ముగ్గురు వెళ్ళి పడుకోండి. రేపు ఉదయాన్నే వెళ్ళి ఇష్టం వచ్చినంతసేపు తిరిగి రండి. సర్లేరా, ఆంటీ అంతలా చెప్తున్నారుగా, రండి వెళ్ళి పడుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా తలుపు కొడితే అస్సలు తీయొద్దు. రే వెంకీ, ఆంటీ ఏంట్రా అలా చెప్తున్నారు? రాము, నిజంగానే దెయ్యాలుంటాయా? రే శివ, దెయ్యాలు లేవు, ఏమీ లేవు. ఇంత చదువుకొని ఇంకా దెయ్యాలంటావేంట్రా బుద్ధి లేకుండా? ఎవ్వరూ తలుపు తెరవటం లేదు. రే, ఇంత గట్టిగా తలుపు కొడుతున్నారేంట్రా? ఆంటీ చెప్పింది నిజమే అనుకుంటా. నిజంగానే దెయ్యమే తలుపు కొడుతుంది అనుకుంటా. రే, అదేమీ లేదు. నేను వెళ్ళి తలుపు తీస్తాను. నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు. రాము, రాము, వద్దురా, వద్దురా, మా మాట మాట వినరా. శివ, చూసావా, ఎవ్వరు లేరు. ఇప్పుడైనా నా మాట నమ్ముతారా? దెయ్యాలు లేవు, భూతాలు లేవు. మరి ఇదంతా ఏంట్రా? ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. అవునరా, నాకు కూడా అదే అనిపిస్తుంది. మొత్తానికి దెయ్యం లేదని తెలిసింది. నాకు ప్రశాంతంగా ఉంది. కృష్ణ మావయ్య, ఎలా ఉన్నారు? ఓహో వెంకీ, ఎప్పుడొచ్చావు? ఎవరు వీళ్ళు? నిన్న రాత్రి వచ్చాను మావయ్య. వీళ్ళు నా ఫ్రెండ్స్. ఏంటి, రాత్రిపూటొచ్చావా? మరి మీ అమ్మ నిన్ను ఏమనలేదా? హా, రాత్రిపూట ఎందుకొచ్చావని తిట్టింది మావయ్య. నిన్న రాత్రి అమ్మ అంతా చెప్పింది దెయ్యం వచ్చిద్ది అంటగా. కానీ నేను వెళ్ళి తలుపు తీసి చూశాను. అక్కడ ఎటువంటి దయ్యం కనిపించలేదు.
ఎవరో కావాలని పుకార్లు పుట్టిస్తున్నారు అనిపించింది. మీరు నిజంగానే తలుపు తీశారా? అవును మావయ్య. అవునా? అయితే ఒక్కసారి నాతో రండి. సర్పంచ్ గారు, వీళ్ళు రాత్రి దెయ్యం తలుపు కొట్టినప్పుడు తలుపు తీశారంట. అవును, అక్కడ దెయ్యమేమీ లేదు. బహుశా దయ్యం వెళ్ళిపోయాక తలుపు తీశారేమో. అదృష్టవంతులు బతికిపోయారు. దెయ్యాలు ఉంటాయనేది అబద్ధం.